అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరి మనతో పాటు ఉన్నారు ఈలపాట శివప్రసాద్ గారు. ఆయనతో మనం మాట్లాడదాం. సాయిరామ్ సార్. సాయిరామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈలపాట శివప్రసాద్ గారు, అసలు ఈ పాట ఎలా వచ్చింది? మీ అసలు పేరు కొమరవోలు కదా? కొమరవోలు. ఓకే, మీ జీవితంలో ఈలపాట ఎలా ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాటతో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మెయిన్గా నా ఇష్టదైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భజనతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. స్వామివారు మొట్టమొదటి భజన పాడారని చెప్తుంటారు. మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగరతరం. నా ఫేవరెట్ సాంగ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట రోజుకి ఎన్నిసార్లు వింటానో నాకే తెలియదు అసలు. చాలా బాగుంటుంది. స్వామి పాడినప్పుడు ఎంత వినసొంపుగా ఉంటుందో మీ ఈల పాటల్లో వింటుంటే అంతకంటే ఎక్కువ వినసొంపుగా ఉంది అసలు. చాలా అద్భుతం. ఏంటి అసలు ఈల పాట అనేది మీ జీవితంలోకి ఎలా ప్రవేశించింది? ఎందుకంటే అందరూ సంగీతం నేర్చుకోవడం, ఫ్లూటు లేకపోతే వయలిన్, వీణ ఇవన్నీ నేర్చుకుంటారు కదా. ఈలపాట అనేది నిజంగా చాలా కష్టం. ఇవి చాలా నొప్పి పెడతాయి. ఏంటి మీరు అదే వృత్తిగా చేసుకొని ఇన్నేళ్ల నుంచి జీవనం ఎలా సాగిస్తున్నారు? చాలా పెద్ద స్టోరీ యాక్చువల్గా చెప్పాలంటే, కానీ టూకీగా చెప్పాలంటే మనందరికీ తెలుసు. అసలు ఎవరైనా విజిల్ వేస్తుంటే కూడా అందరు తిడతారు, ఏంటో పొదుగులా విజిల్ వేస్తున్నాం అని చెప్పి. అటువంటి దాన్ని ఒక ఆర్ట్ ఫామ్గా ఎలా ఇది అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు, అందరూ ఆస్వాదిస్తున్నారంటే
ఎవరైనా ఇప్పుడు నేనైనా కూడా తెలియనప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే గుడికి బడికి అసలు ఏలా అనేది నిషిద్ధం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే గుళ్ళల్లో బళ్ళల్లో యూనివర్సిటీస్లో అనుకున్నావు అదే మన దగ్గరికి వచ్చి ఆ నెగటివ్ అంతా పాజిటివ్ అయింది నా లైఫ్. సో నాకు తెలియకుండానే మా ఇంట్లో యాక్చువల్గా మా బాబాయ్ గారు మా పెద్దన్నయ్య గారు పార్థసారథని వాళ్ళిద్దరు కూడా విజిల్ చేస్తూ ఉండేవారు పొద్దుగూకులు. గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డ్స్ రేడియోనే మనకి మీడియా అంటే, ఇప్పట్లాగా అసలు టెక్నాలజీ లేదేం లేదు. సో ఆ పొద్దుగూకులు మా ఇంట్లో మెడ్రాస్ స్టేషన్ రేడియో ట్యూన్ చేస్తుండేవారు. దాంట్లో పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి బాలమురళీకృష్ణ గారి దగ్గర నుంచి మా చౌడయ్య గారి దగ్గర నుంచి ద్వార వెంకట స్వామినాయుడు గారు వీళ్ళందరివి సంగీతం వస్తుండేది. ఆ రోజుల్లో నేను చాలా చిన్నవాడిని, బహుశా ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఆ విజిల్ చేస్తాం, ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లే చేయటం, దాంతోపాటు ఆ రేడియో ఆన్ చేయటం, దాంట్లో వచ్చే సంగీతాన్ని అది ఏ సంగీతమో కూడా తెలీదు. అది సినిమా సంగీతం కావచ్చు, కర్ణాటక సంగీతం కావచ్చు, హిందుస్థానీ కావచ్చు, అట్లా అన్నీ ఏది వస్తుంటే ఆ పాటని ఇమిటేట్ చేస్తుండేవాళ్ళు విజిల్తో. సో అది నాకు మైండ్లో పడింది అని అనుకుంటున్నాను నేను. ఇట్లా నాకు తెలియకుండా నేను చేస్తుంటే నన్నేమో కోపడుతుండేవాళ్ళు. తర్వాత రాగయుక్తంగా తర్వాత ఒక పాటకి అంటే హృదయానికి హత్తుకునేట్టుగా సూదింగ్గా పాడటం అనేది అలవాటయ్యి ఈ ప్రాక్టీస్ వల్లే, అది సాధన వల్ల రోజు పాడుతుంటే ఉంది మనకి. ఇప్పుడు భక్తి రంజన్లో పొద్దున పుట్టే బాలమురళీకృష్ణ గారు పాడే తత్వాలు ఇవన్నీ వస్తుండేవి. ఏమి శత్రురాలింగా ఇలా పాడేవాడు. నేను అనుకోకుండానే విజిల్లో ఇమ్మీడియట్గా ఆ రేడియో పొంగని ఇట్లా అంటుండేవాడిని. అప్పుడేమనేవాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత ఈ ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది రిలేటివ్స్ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు అరే ఒక పాట పాడరా, నువ్వు విజిల్లో పాడతావు కదా బాగా అట్లా అంటుంటే ఎందుకో తెలియదు బాలమురళి గారు పాడినవి ఎక్కువ నాకు బాగా అట్రాక్ట్గా అయ్యేవి. చెప్పాలంటే ఇలా అసలు అలా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. తర్వాత మా ఊళ్ళోనే మా నాన్నగారు పెద్ద లాయరు, కుమ్మరోడు శ్రీనివాస వెంకట సుబ్బారావు గారు అని, మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. సో మా ఇంట్లో మొత్తం 9 మంది, నేను 9వ వాడిని. 9 మంది, 5 అక్కాయిలు 4 అన్నదమ్ములు. అందరికీ సంగీతం అంటే నాట్యం అంటే కొంచెం ఇంట్రెస్ట్, ఏదైనా క్లాసికల్ అంటే ఇంట్రెస్ట్. అందరూ సంగీత నేపథ్యంలో ఉన్నట్టున్నారు. అట్లా లేదు, ఏదైనా వింటుంటే కనుక అది బాగుంటే భానుమతి గారి పాటలు ఆ రోజుల్లో, సుశీల్ గారు వీళ్ళందరూ పాడితే వాళ్ళు కూడా క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ పాడేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమా సంగీతంలో మీకు కూడా తెలుసు ఎక్కువ శాస్త్రీయ సంగీతం ఉండేది. భానుమతి గారి పాటల్లో ఆల్మోస్ట్ భానుమతి గారి అలాగే సుశీల్ గారు చంద్రచర్చిత, ఇలా క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ వస్తుంటే అవే నాకు మనసులో వచ్చి అలా ఆమె చేస్తుండేవాడిని. అట్లా నాకు ఈ విజిల్ మీద ఒక నాకు తెలియకుండానే ఒక పట్టు సాధించడం అలవాటు అయిపోయింది. అది నేను అనుకుంటున్నాను ఎక్కువ గంటలు అలా చేస్తూ ఉండటంతో ప్రాక్టీస్ వల్లే, సాధన వల్లే అది సాధ్యమైంది అనుకుంటున్నా. అట్లా వస్తున్న క్రమంలో మా ఊళ్ళోనే బాపట్ల మాది స్వగ్రామం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వర్గీయ శ్రీ కోన ప్రభాకరరావు గారని, వారు స్పీకరు, మినిస్టరు, గవర్నర్ అవన్నీ చేశారు. వారు కూడా లాయరు వృత్తిలో ఉండటం వల్ల, మా నాన్నగారికి కొలీగ్ అవ్వటం వల్ల వారి మనసులో ఎందుకో నేను వారి దృష్టిలో పడ్డాను. ఒకసారి నాకు 12 సంవత్సరాల వయసులో మా ఇంటికి దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఒక
హరిదాసు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారని, వారు రాకపోతే ఒక గంట లేటుగా ట్రైన్ రావటం ఆలస్యంగా ఉంటుంటే నిర్వాహకులు చెప్పారు, ప్లేటర్ గారు అబ్బాయి విజిల్లో దేవుడికి భక్తి పాటలు పాడుతుంటాడు కదా, అతను పిలవండి, క్రౌడ్ అంతా ఫుల్గా ఉన్నారు, ఎంటర్టైన్ చేస్తారని చెప్పి. సో అంత వేల మంది ప్రేక్షకుల మధ్యలో ఒక మైకులో విజిల్తో పాడటం అనేది అది ఫస్ట్ టైం నాకు. అలా మొట్టమొదటిసారిగా నాకు 12వ సంవత్సరం అప్పుడు అలా నాకు గుళ్ళోనే పాడటం అనేది అవకాశం దొరికింది. తర్వాత సదాశివ శాస్త్రి గారు వచ్చి ఆ అబ్బాయిని డిస్టర్బ్ చేయకండి, ఎంతసేపు పాడతాడో చూద్దామంటే అది అరగంట కాకుండా 40 నిమిషాలు 45 నిమిషాలు అయిపోతుంటే తర్వాత నిర్వాహకులు వచ్చి వారు మిమ్మల్ని గురించి మాట్లాడతారంటే, సదాశివ శాస్త్రి గారు, ఇతనికి మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు, వారు శృతిలయ్య, మా గురువుగారు కూడా అదే అన్నారు బాలమురళీ కృష్ణ గారు తర్వాత, వారు శృతిలయ్య, ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది, భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందో చూడండి, ఇది వాయుగానం, ఇతను పాడేది వాయుగానం, ఇతను పాడుతున్న ప్లేసు వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి దేవస్థానం. సో అలా ఆయన మాట్లాడి పుష్కలంగా ఆశీర్వదించారు. తర్వాత ప్రభాకర్ గారు మొదటి గుర్తింపు అది మైకులో ఫస్ట్ టైం పాడటం. అప్పుడే చిన్నగా గుర్తింపు వస్తుంది. ఎన్నో సంవత్సరం? నాకు 12 సంవత్సరాలు. అంటే మీరు 12 ఏళ్లలో మొదటిసారిగా పాడా పాట అనేది నేర్చుకున్నారు? నేర్చుకోలేదు, అది క్యాజువల్గా వస్తుంది, దాన్ని వాళ్ళు మైకులో పాడే అవకాశం ఇచ్చారు. అసలు ఎటువంటి కోచింగ్ లేకుండా బయటకు వెళ్తుంటే, నిన్న నువ్వే కదరా పాడింది పాట, గుళ్ళో చాలా బాగుందిరా అని, వీడా ప్లేటర్ గారు అబ్బాయిలే అని ఇంకోవాలంటుండేవాడు. అలా చిన్న గుర్తింపు ఒక పాటకి. అప్పుడు ప్రభాకర్ రావు గారు నన్ను చూసి వారు దగ్గరికి పిలిపించుకొని నా చేత అసలు ఏం పాడతావు అని చెప్పి, ఆయన రామదాసు ఏకపత్ర అభినయం వేస్తుంటారు, ఆ రామదాస్ కీర్తనని నా చేత పాడించుకొని, అలా నాకు దాదాపు 35 సంవత్సరాలు వచ్చిన దాకా వారు మంచి అకేషన్స్, అందరికీ పెద్ద వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఆర్టు, ఎవ్వరు లేరు ఇతనికి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి అందరి దగ్గర తీసుకువెళ్ళటం, వారి ఏ పదవిలో ఉన్నా కూడా నన్ను పెద్ద విద్వాంసుల దగ్గర తీసుకెళ్ళి దీని భవిష్యత్తు ఏంటి, ఇట్లా పాడుతున్నాడు, ఎవరు పాడట్లేదు, మరి ఇతను పాడుతున్నాడు, నాకు బాగుంది, మీరేమంటారు దీన్ని అంటే, మీరు నమ్మరు, అందరు సంగీత విద్వాంసులు ఇది వద్దని చెప్పారు. వద్దు, బాగుండదండి, ఏదో కావాలంటే మన ఇంట్లో వినొచ్చు, కానీ ఇది కచేరీలు ఎవరు పెడతారు, ప్రోగ్రామ్స్ ఎవరు పెడతారు, ఇది విజిల్లో అంత బాగుండదు, ఎవరైనా వినడానికి కూడా చెప్పడానికి కూడా బాగుండదు అని అందరూ రిజెక్ట్ చేశారు. ఒక్క బాలమురళీ కృష్ణ గారిని అడుగుదాం, ఆయనే ఉంటారు, విందామని చెప్పి ప్రభాకర్ వరకు ఎలా వెళ్ళారు. వారికి హైదరాబాద్లో సన్మానం జరుగుతుంటే ఆ సన్మానం చేయాల్సిన గెస్ట్గా ప్రభాకర్ రావు గారిని చీఫ్ గెస్ట్గా పెట్టారు. అప్పుడు వారు వాళ్ళ కండిషన్ పెట్టారు, మా అబ్బాయి ఒక పాట గురువు గారి ముందు పాడతాడు, నాకు ఎప్పటి నుంచో వారి ముందు పాడించాలని ఉంది, ఇది ఒక మంచి అవకాశం. ఇది కోఇన్సిడెంట్ ఆయనతో బాలమురళీ కృష్ణ గారు. వారు లేచి ఇందాక నేను చెప్పినట్టుగానే ఇతనికి ఫిబ్రవరి రామరసం పాడారు, వారికి ఇష్టమైంది. ఇమ్మీడియట్గా వారు లేచి మైకులో చెప్పారు, ఇతనికి మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు, వారే శృతిలయ్య, రాగం స్వరం నేర్చుకుంటే వస్తాయి, కానీ శృతిలయ్య బార్న్ రావాలి. చాలా కష్టం. మీరు ఎలా నేర్చుకున్నారో, అలా వారు మద్రాసు పిలవటం, అక్కడ నుంచి ఆయనతో మీ ప్రయాణం మొదలైంది. దాదాపు 2 సంవత్సరాలు వారి ఇంట్లో నేను ఉండి నేర్చుకోవటం, అంత మా అద్భుతమైనటువంటి అవకాశం దొరకటం, అదంతా డివైన్ డిజైన్ అని చెప్పాలి. వద్దు, ఇది ఎక్కడ కచేరీలో పనికి రాదు అనుకున్న వెంటనే అంతటి గొప్ప మనిషి మిమ్మల్ని 2 ఏళ్ళు ఉంచుకొని నేర్పించారు. తర్వాత అసలు ఎంత గురువు గారు ప్రతి క్షణం ఆయనే తలుచుకుంటూ ఉంటాను, ఎందుకంటే వారు ఇంట్లో ఉండి ఒక సంగీతమే నేర్పకుండా అసలు మైకులో ఎలా పాడాలి, ఎలా ఒక కచేరీ పద్ధతిలో దీనికి తీసుకురావాలి. ఇప్పుడు కర్ణాటక సంగీత సాంప్రదాయం అంటే ఒక వర్ణం పాడాలి, ఒక రాగం పాడాలి, ఒక స్వరకల్పన చేయాలి, కీర్తన పాడాలి, ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలా దీన్ని మలిచి ఆయన కచేరీ పద్ధతిలో ఒక 2-3 గంటలు కచేరీ చేసే స్థాయికి నన్ను తీర్చిదిద్దారని చెప్పాలి. ఎంత నేను సాధన చేసినా కూడా
మనకి ఆ ప్రజెంటేషన్ అనేది చాలా గొప్ప విషయం. అటు ఆ ప్రజెంటేషన్లో ఒక అవతారమూర్తి లాంటి వాడు ఆయన. బాలమురళీకృష్ణ గారు మామూలు వ్యక్తి కాదు. అదే కదా, గాన గంధర్వులు అంటారు సత్యసాయిబాబా వారిని. వారి ముందు వారింట్లోనే వారితోనే ఉండటం, ప్రయాణం చేయటం, వారితో కలిసి పాడే అవకాశం కూడా జుగల్బందీలాగా నాకు దొరికిందంటే అది పూర్వజన్మ స్ఫూర్తి. ఎన్నటికీ మర్చిపోరు మీరు అసలు ప్రతిరోజు ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతిక్షణం. అయితే బాబా వారి జన్మదినం సందర్భంగా ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. బాబా వారితో మీ ప్రయాణం ఏంటి అసలు, ఎలా? అది ఒక నా సంగీత ప్రయాణంలో ఒక మలుపు అని చెప్పాలి. అది ఎలా జరిగిందంటే, నేను మా ఇంట్లో ఎవరు షిరిడి బాబా భక్తులు కానీ సాయిబాబా భక్తులు కానీ లేరు. ఓకే. మాకు తెలియదు కూడా అసలు పుట్టపర్తి ఎక్కడ ఉందో తెలియదు. సత్యసాయిబాబా పేరు కూడా వెళ్ళలేదు. అయితే నా మ్యారేజ్ 1948లో జరిగింది. మా ఇల్లాస్ వాళ్ళు, మా వైఫ్ పేరు హైమావతి, తనకి షిరిడి బాబా సత్యసాయిబాబా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళంతా వాళ్ళ తాతగారు వాళ్ళ దగ్గర నుంచి కొలిచేవారు. సో అలా మా ఇంట్లో తను కూడా పాడుతూ ఏదో భజన్స్ పాడుతూ ఉండేది. నేను భజన్స్ వద్దు, సింగర్ భజన్స్ పాడుతుంది. అందరితో సెంటర్కి వెళ్ళటం, సత్యసాయిబాబా సెంటర్స్కి వెళ్ళటం, పార్టిసిపేట్ చేయటం, ఇంట్లో భజన్స్ చేయటం, అందరిని పిలవటం, అలా తనకి బాగా అలవాటు. సో అది కొనసాగిస్తుంటే నేను ఒకసారి వద్దని కూడా చెప్పాను. నాకు భజన్స్ ఇష్టం లేదు, ఎందుకు ఇవన్నీ చేస్తావు, ఏదైనా కావాలంటే నీకు సంగీతంలో నేర్పుతాను, ఎవరైనా టీచర్ని పెడతాను నేర్చుకుంటే, మీకు నచ్చకపోతే పర్వాలేదు, నన్ను పాడుకోనివ్వండి అట్లీస్ట్ అంది. సరే, నేను ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడిని సాంస్కృతిక శాఖలో. ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంటికి వచ్చేటప్పటికల్లా సాయంత్రం ఒక 20-30 మంది ఇంట్లో ఉండేవాళ్ళు, అంతా భజనలు చేస్తుండేవాళ్ళు. నాకు చాలా కోపం, ఇష్టం కదా, నాకు చాలా కోపంగా ఉండేది. ఆ భజన్స్ ఏంటిది, పొద్దుగూకులు భజన్స్ ఏంటి, వీళ్ళు చెప్పినా వింటలేదేంటి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళేవాడిని. అటువంటి క్యారెక్టర్ని మరి స్వామి మహిమ అంటారు, స్వామి కలియుగ దైవం అంటారు. ఇప్పుడు ఏదైనా కూడా నేనేమనుకుంటానంటే, సత్యసాయిబాబాని చాలామంది, కొన్ని కోట్ల మంది నమ్మరు, కొన్ని కోట్ల మంది నమ్ముతారు. సో నమ్మేవాళ్ళు వాళ్ళ పద్ధతి ఏంటంటే, మనకేదైనా అవసరం అండి, మనం ఏదైనా అడిగాం అనుకోండి, అది మనకి నెరవేరింది అనుకోండి, అప్పుడు మనం నమ్ముతాం ఎస్ ఈయన దేవుడు అని. లేకపోతే ఏంట్రా అంటాం. ఎవరైనా చెప్పినా కూడా మనకి అది వస్తేనే మనం ఎస్ ఈజ్ గ్రేట్, ఎక్స్పీరియన్స్ రావాలి కదా, ఎక్స్పీరియన్స్ కావాలి భవిష్యత్తులో. సో నా క్యారెక్టర్ అటువంటిది. ఏదైనా నేను సత్యసాయిబాబా, నేను ఎంత మూర్ఖంగా ఉండేవాడిని అంటే, సత్యసాయిబాబా గారికి నా ప్రోగ్రాం అవకాశం వస్తే అందరి స్వామీజీల దగ్గర నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. చిన్నప్పుడే అవకాశాలు వచ్చినాయి. మొట్టమొదట ప్రభాకరరావు గారు పుష్పగిరి స్వామి దగ్గర తీసుకెళ్లారు, వారి ఆశీర్వాదం తీసుకున్నా. తర్వాత గణప సచ్చిదానంద స్వామీజీ మైసూరు, వారి ముఖమురళి అని నాకు టైటిల్ ఇచ్చి వారి భజన్స్ని కూడా పాడేవాడిని. ఆస్థాన విద్వాంసుని కూడా చేశారు అక్కడ మైసూరు దత్తపీఠానికి. సో అలా నేను అనుకునేవాడిని, మనం పాడుతుంటే స్వామీజీలకి పేరు వస్తుంది, అంత రాంగ్గా మైండ్లో థింక్ చేసేవాడిని. సో అటువంటి క్యారెక్టర్ని స్వామి ఒకసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేస్తున్నాను హైదరాబాద్లో. అప్పుడు శ్రీ ఫార్మర్ డీజీపీ హెచ్ఏ దొరగారు, వారు సత్యసాయిబాబా సీనియర్ డివోటీ, 1960s నుంచి వారు డివోటీ. వారు నా ప్రోగ్రాంకి రావటం, వారు నన్ను ప్రోగ్రామ్ అయిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చి, మీరు ఎప్పుడన్నా స్వామీజీ దగ్గర ప్రోగ్రాం చేశారంటే, నేను ప్రోగ్రాం చేసిన స్వామీజీ లిస్ట్ అంతా చదువుతుంటే ఆయన నవ్వుతూ, నో అది కాదు, సత్యసాయిబాబా గారి గురించి అడుగుతున్నాను నేను, మీరు ఎప్పుడైనా పుట్టపర్తి విన్నారా అంటే, వెళ్ళలేదన్న. సత్యసాయిబాబా గారికి తెలుసు అంటే, తెలియదు అన్న. మీ ప్రోగ్రాం చూస్తుంటే చాలా డివైన్గా ఉంది, చాలా బాగుంది, స్వామివారు కొత్త ప్రయోగాలు ఎవరు చేసినా కూడా ఎవరైనా చేస్తుంటే చాలా సంతోషపడతారు, వారి ఆశీర్వాదం మీకు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, మీరు వస్తానంటే నేను కాదు ఫైనల్ అథారిటీ, నేను స్వామివారికి మీ తరఫున ప్రే చేస్తాను, చెప్తాను, వారు తప్పకుండా మీకు ఆశీర్వాదం ఇస్తారు, బాగుంటుంది మీ అప్పటి నుంచి మీ లైఫ్ అంతా అన్నారు. సరే నేను అనుకున్నాను, ఏదో ఆయన డీజీపీ హోదాలో ఉన్నాడు,
చుట్టూరా పోలీసులు ఉన్నారు. భయం వేసింది. నేను రానంటే ఏమన్నా భయం వేసింది కదా. భయం వేసి తప్పకుండా వస్తానన్నా. అంతేగాని స్వామి మీద దీంతో మంచి అవకాశం అని అట్లా లేదు. ఓకే, ఈయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఆయన మాట వినాలి. మాట వినాలి, వస్తానన్నా. సో మీరు నమ్మరు, నెల తిరగకుండా వారు స్వామి దగ్గరికి వెళ్ళటం, స్వామివారు పరమేశ్వర సుల్తానా కచేరీ చేస్తున్న సందర్భంగా స్వామివారు మెల్లిగా వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒక పిల్లవాడు ఉన్నాడు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపల ఉంటాయి, అతను త్యాగరాజ కీర్తనలు, అనమాచార కీర్తనలు అన్నీ పాడుతుంటాడు, అసలు ఏమి ఇన్స్ట్రుమెంట్ ఉండదు, నోటితో పాటు ఇన్స్ట్రుమెంట్ ఉండదు, ఖాళీ విజిల్లో పాడుతుంటాడు స్వామీజీ. స్వామి అతను మీరు ఆశీర్వదించాలి, నేను ఈ మధ్యనే విన్నాను అంటే, వాడు నాకేం తెలీదు, ఆయనకి అందరూ తెలుసు, వస్తూ పోతుంటాడుగా, తీసుకురా అని అట్లా. సో ఇదే మాట ఇమ్మీడియట్గా ఆయన హైదరాబాద్ వచ్చి నన్ను వెంటనే పిలిపించి, మీరు ఎప్పుడైనా మైసూరు వెళ్ళారా అని అడిగారు. అంటే నేను ఎప్పుడు వెళ్తుంటానండి. ఆయన అడిగారా? ఆయన అడిగారు, మీరు మైసూరు, దొరగారు అడిగారు, మీరు మైసూరు ఎప్పుడు వెళ్ళారా అని. ఎందుకంటే స్వామి అన్నారు మీరు మైసూరు వచ్చిపోతుంటారని, మీరు ఎప్పుడైనా వెళ్ళారా అంటే, అవునండి గణపతి స్వామీజీకి సంగీతం అంటే ఇంట్రెస్ట్, వెళ్ళానంటే, చూడండి నాకు తెలియదు, స్వామి చెప్పారు, మీ అదృష్టం పండింది, స్వామి నన్ను 3 రోజుల కార్యక్రమాలు నన్నే అరేంజ్ చేయమన్నారు, మీరు తప్పకుండా దసరాకి ప్రిపేర్ అవ్వండి, మనం వెళ్దాం అన్నారు. సరేనండి అన్న. నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్ ఏం పెడదామంటే, మ్యాండలిన్ శ్రీనివాస్ పెడదామండి, 2 యూనిక్గా ఉంటాయి, మ్యాండలిన్తో అతను కూడా చాలా గొప్ప విద్వాంసుడు అంటే, ఆయన వస్తారా మరి, స్వామి మీద నమ్మకం ఉందా అంటే, లేదు నాకు బాగా తెలిసి పరిచయం, నేను అడుగుతానంటే, ఇక్కడి నుంచి మా ఆఫీస్ నుంచే మీరు మాట్లాడి చేయండి అంటే, అతను కూడా వస్తా అన్నాడు. 3వ ప్రోగ్రాం ఎందుకు కారణాల చేత అవ్వలేదు. మా ఇద్దరికి మాత్రం దసరాకి దుర్గాష్టమి రోజు నేను, నవమి రోజు అతను, అలా మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఈ లోపల ఇంకా 15 రోజులు, దసరా 28వ తారీఖుకి, అక్టోబర్ 28వ తారీఖు ఇంకా 15 రోజులు టైం ఉంది. నేను ఆ ఊరు ఈ ఊరు ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే నేను చెప్పా, మా చుట్టూరా కంపెనీస్టులు, ఈ సహవాయిద్యాలు వాళ్ళు, వయలులు, మృదంగం, తబలా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఉన్నా, అక్టోబర్ 28న మనకి పుట్టపర్తిలో ప్రోగ్రామ్ ఉందో, మీరు అందరు డేట్ రాసుకోండి, మనం వెళ్ళాలి. 1998 అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అందుట్లో ఒక ఆయన అన్నాడు, సత్యసాయిబాబు పిలిచాడు నిన్ను, అయితే నీకు బంగారు గొలుసు ఇస్తాడు అన్నాడు. దానికోసం వెళ్ళారేమో. ఇంకో అతను అన్నాడు, లేదు ఇతనికి గోల్డ్ రింగ్ ఇస్తారన్న. అదేంటి గోల్డ్ రింగ్, గోల్డ్ చైన్ ఏంటి అన్న అంటే, సాయిబాబా చాలా అప్పటికప్పుడు సృష్టించి ఇచ్చేస్తారు అన్నారు. అంటే ఆయన ముందు పాడితే, ఆయన ముందు పాడితే అందరికి, కళాకారులందరికి చాలా మందికి ఇచ్చారు, మేము వెళ్ళామని చెప్పి అందరు చెప్తున్నారు. సో నా మంకీ మైండ్ ఏమైందంటే, ఓ బంగారం గొలుసు ఇస్తాడు ఆయన, ఎట్లయినా సరే మనం బంగారం గొలుసు కొట్టేయాలి అని మాత్రమే అలా అనుకున్నారు. దానికోసమే వెళ్ళారు. ఇంకా 15 రోజులు మీరు నమ్మరు, తెల్లవారులు బంగారం గొలుసు నాకు ఎట్లయినా ఇవ్వాలి, ఒకటే డ్రీము. బాగా ప్రాక్టీస్ చేద్దాం, పాడదాం అని అది కాదు. ఆ పాట ఎట్లా ఉండేది అంటే, అప్పుడు నాకు బాగా ఈగోగా ఈగోయిజం ఉండేది. మామూలుగానే ఆర్టిస్టులు అంటే కొంచెం ఉంటుంది, మనం గొప్పవాళ్ళం అది ఇది, ఆ ఏజ్లో ఇంకా అసలు పీక్లో ఉండేవాడిని. అందుట్లో నేను ఒక్కడే పాడుతున్నాను, ఇట్లా ఎవరు లేరని అందరు అంటుండేవాళ్ళు. ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు కాంపిటీషన్ లేదు, బాగా ఈగోయిజంతో వెళ్ళేవాడిని అట్లా. సో బంగారం గొలుసు ఎట్లయినా సరే స్వామి దగ్గర మనం ఆయన మెప్పించి నా పాటతో మనం తీసుకోవాలని వెళ్తే 5-6 ఆర్టిస్టులతో కలిపి గ్రూప్ వెళ్తే 98లో మొట్టమొదటిసారి అక్టోబర్ 28 రోజున వెళ్తే స్వామి వచ్చారు, లెటర్స్ అవి చూసుకుంటున్నారు, నన్ను స్టార్ట్ చేయమన్నారు. ఇట్లా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 గంట ప్రోగ్రాం అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి ఒక సేవాదళ అతని చేత ఒక స్లిప్ పంపించారు. వాడు క్లాసికల్ ఆర్టిస్టు, వాళ్ళ దుర్గాష్టమి రాగు దుర్గా పాడమని అని దాంట్లో ఉంది. సో అది కొంచెం నాకు ఒక జర్క్ లాగా అనిపించింది. ఇట్లా ఇదేంటి, రాగు దుర్గా నాకు తెలుసు, ఈయనకి ఎట్లా తెలుసు, ఈయనకి సంగీతం ఎట్లా తెలుసు, పోనీలే నాకు వచ్చింది అడిగారని చెప్పి రాగదుర్గ పాడాను. పాడేటప్పటికీ ఇమ్మీడియట్గా స్వామి ఇట్లా రా అన్నారు. ఆ పాటకి ఆ గంట తర్వాత రాగదుర్గ పాడిన వెంటనే పిలిచి,
ఇగో నేను అనుకున్నా కదా 15 రోజుల నుంచి డ్రీమ్, అది ఆ డ్రీమ్ ఇదనమాట. అది ఇచ్చారనమాట. ఇది ఇచ్చారు, ఇది వేశారు. ఇంకా నా పని సక్సెస్ఫుల్గా మన ట్రిప్. ఏ పాట ఒకసారి మాకు కూడా పాడి వినిపిస్తారు? ఏమంటారు? దుర్గా దుర్గా రామదుర్గా. ఇది ఒక 15-20 నిమిషాలు జోజ్జాల అని చెప్పి సితారు తబలా వీటితో అన్ని చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఫ్లూట్లో కాకుండా అంటే మీ ఈలలో కాకుండా మామూలుగా పాడతారా పాట? ఇప్పుడే కొంచెం సాహిత్యం బాగా అర్థం చేసుకొని పాడాలనే ఉద్దేశంతో ఈ భజన్స్ ఏదో కూడా అక్కడక్కడ అప్పుడు పాడుతుంటా. ఫర్ ఎగ్జాంపుల్ గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై అలా ఏదో పాడుతుంటా. చాలా అద్భుతమైన పాటలు. అటువంటి అయితే స్వామి అంటే ఎవరో తెలియని ఆ స్వామి ముందు ఇప్పటి వరకు మీరు ఎన్ని కచేరీలు చేశారు? కచేరీలు అయితే నా 12 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు 15,000కు పైగా ఆయన ముందు చేశాను. ఆయన ముందు ఒక 6-7 సార్లు చేసి ఉంటాను. ఓకే. దాంట్లో కూడా సందర్భం ఏదైనా ఉంది? ఒకసారి దుర్గాష్టమి, ఒకరోజు ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్స్, గురు పూర్ణిమ రోజున అలా డిఫరెంట్ ఫెస్టివల్స్ చేస్తుంటారు వాళ్ళు పుట్టపర్తిలో. అప్పుడు పిలవటం 3 సార్లు అయితే ప్రత్యక్షంగా చేశాను, పరోక్షంగా 2 సార్లు చేశాను. తర్వాత ఒకటే ఇచ్చారా, ఇంకేమైనా ఇచ్చారా స్వామివారు? మళ్ళీ 2010లో పాడినప్పుడు అప్పుడు అనుకునేవాడిని ఈ లాకెట్ లేదే స్వామిదే, ఎవరు ఇచ్చారని చెప్పుకోవాలని అట్లా అనుకునేవాడిని. ఇది ఇవ్వడానికి చాలా పెద్ద కారణం నా మలుపు. అంటే స్వామి ఇంకా నాకు లైఫ్లో అంతా ఆయనే చేస్తాడు, భగవంతుడు అంటే ఈయనే. అంటే మీరు ఆ గొలుసు ఇచ్చినప్పటి నుంచి స్వామిని నమ్ముతున్నారా? స్వామిని కొంచెం నమ్మాను, స్టార్ట్ చేశారు గొలుసు వచ్చింది కాబట్టి. నిజంగానే నా క్రియేట్ చేసి ఇచ్చారు వీళ్ళందరూ చెప్తున్నారు కదా అనుకునేవాడిని. తర్వాత మీరు నమ్మరు, ఇక నా డ్రీమ్ నెరవేరిందని చెప్పి 12 సంవత్సరాలు పుట్టపర్తికి వెళ్ళలేదు. సాయి భజన అంటే కూడా పెద్ద ఏం పట్టించుకోవాలి. ఏదో అందరు స్వామీజీల దగ్గరే ఒక అవకాశం వచ్చింది, ఈయన ఇలా ఇచ్చారు. గణపతి సత్యనారాయణ స్వామీజీ బ్రాస్లెట్ వేశారు, ఆయన ఆస్థాన ధ్వంసం చేశారు. అట్లాగే ఈయన కూడా ఒక స్వామీజీల్లో ఈయన కూడా ఒక ఆయన అనుకున్నా, కానీ ఈయన సాక్షాత్ భగవత్ స్వరూపం అని చెప్పి నాకు తెలిసడానికి చాలా టైం పట్టిందని చెప్పాలి. అంటే మనం మామూలుగా నమ్మనప్పుడు ఎవరైనా, నా విషయాల్లోనే కాదు, ఇప్పుడు మామూలుగా మానవ యొక్క నైజం, మనకేదన్నా ఒక చిన్న పని, చాలా కఠినమైన పని, ఏదైనా ఒక అతను వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేశాడు అనుకోండి, బా నువ్వు దేవుడిలాగా వచ్చావురా అని అంటాం మనకు తెలియకుండానే. ఏమిటి వాడు దేవుడా? కాదు కదా.
కానీ మనకు కావాల్సిన టైంలో ఆ రూపంలో వచ్చారు. అతను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనకి వచ్చాడు. సో అతని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, నాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను సహాయం చేశాడు అంతే కదా అని. ఒక తెలియకుండా, అదేం పెద్ద దేవుడని కాదు, ఇంకోటి కాదు, ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక మనకి కష్టాలు ఎవ్వరు చేయలేనప్పుడు మనకి ఎంతోమంది స్నేహాభిలాషులు ఉన్నా కూడా ఒక అపరిచితుడు మనకి రెస్క్యూలోకి వచ్చి మనకి చేయటం అనేది అది స్వామి ఆ రూపంలో అంతే. వచ్చారని అనుకుంటాను. దైవ సంకల్పం, లేదా దేవుడు కూడా నమ్మని వాళ్ళకు కూడా జరిగినాయి కొన్ని. వాళ్ళు ఏమంటారంటే సూపర్ పవరు, లేదా వచ్చిన తర్వాత ఏమో ఇంకోటి కూడా ఉంది దీంట్లో. ఏదైనా సాధిస్తే అది నా ప్రజ్ఞ, నా వల్ల వచ్చింది, కానీ ఆయన చేసింది ఉంది. నేను వాడిని అడిగాను, వాడు ఇచ్చాడు, వాడు అడగకపోతే వాడు ఇవ్వడుగా. అలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఉండేది నా బిహేవియర్ అంతా. అయితే 2010లో మీరు అడిగారే ఎప్పుడు మీరు స్వామికి సరెండర్ అయ్యారంటే, ఈ 2010లో అంతకు ముందర 2008లో 98 తర్వాత నేను అమెరికా వెళ్ళాను 2-3 సార్లు. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ స్వామి డివోటీస్ ఉంటారని కూడా నాకు తెలియదు. కచేరీ మధ్యలో ఆడియన్స్ లాగా వచ్చిన దగ్గరికి సాయిరామ్ సాయిరామ్ అంటుండేవాళ్ళు. వాళ్ళు సాయిరామ్ అనగానే ఇంకా పుట్టపర్తి సత్యసాయి భక్తులు అని చెప్పేవారు. చెప్తే నేను ఇమ్మీడియట్గా నేను వెళ్ళాను, వారి ముందు ఇచ్చాను, నాకు గొలుసు ఇచ్చారు. ఇలా అంతా నేను పబ్లిసిటీ చేసుకునేవాడిని. వాళ్ళేమో అవునా స్వామి సాయిరామ్ సాయిరామ్, ఎంత అదృష్టవంతులు మీరు అనేవాళ్ళు. అంటే వాళ్ళకి బాగా విపరీతమైన నమ్మకం. దానివల్ల వాళ్ళు సాక్షాత్తు భగవత్స్వరూపం కొలుస్తారు కాబట్టి వాళ్ళ మనసులో వచ్చింది సాయిరామ్ సాయిరామ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అంటే చెప్పండి అన్న. అంటే మేము ఎన్నో కార్యక్రమాలకు అటు అవుతూ ఉంటాం ఇండియాలో వచ్చే ఆర్టిస్టులందరినీ, కానీ మీది చాలా డివైన్గా ఉంది. మా కోరిక ఒకటి ఉంది, మీరు సత్యసాయి బాబా గారి భజన్స్ కనుక మీ విజిల్లో పాడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, మేము అది వింటాము. అంటే నేను భజన్స్ నాకు పెద్ద ఇష్టం లేదు. ఒకసారి వారి దగ్గర ప్రోగ్రామ్ ఇచ్చాను, అది కూడా త్యాగరాయ కీర్తనలు అవన్నీ పాడాను, అంతే తప్పితే లేదు. అంటే లేదు స్వామి త్యాగరాయ కీర్తనలు పాడతారు, భజన్స్ పాడతారు, అన్నీ పాడతారు, స్వామి పాడతారా అన్నాను. నాకు తెలియదు సత్యసాయి బాబా పాడతారని అప్పటి వరకు. అవునండి, మా దగ్గర అన్ని సీడీస్ ఉన్నాయి, మీకు ఇస్తాం, అవి నేర్చుకొని అవి విని మీరు పాడచ్చు. అంటే లేదండి, చాలా టఫ్ జాబ్ అది, దానికి చాలా ఖర్చు అవుతుంది అని నా మైండ్. డబ్బు అడిగితే వీళ్ళు వద్దంటారు అని చెప్పి డబ్బు అడిగా. ఎంతవరకు అవుతుందండి అన్నారు. అంటే ఇంకా వాళ్ళని బిగిద్దామని చెప్పి 2 లక్షలు అవుతుందండి. మీరు నమ్మరు, ఇదంతా స్వామి ఒక డిజైన్ అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. 2 లక్షలు అంటే వాళ్ళల్లో ఒకళ్ళు ఇతను ఫికిల్ మైండెడ్ లాగా ఉన్నాడు, ఒకటి అడుగుతున్నాడు ఒకటి చెప్తున్నాడు, చెక్కు తీసేసి రాసి ఇచ్చేసి అడ్వాన్స్ స్టార్ట్ చేయండి, అప్పుడు ఏమంటాడు చూద్దామని చెప్పి వాళ్ళు చెక్ బుక్ తీసి $5,000 ఇచ్చి ఇది స్టార్ట్ చేయండి అన్న. నాకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం. 2 లక్షలు వస్తున్నాయి, 1 లక్ష మనం మిగిలి చేసుకుందాం, 1 లక్ష రూపాయలు ఏదో సీడీ అడుగుతున్నారు, ఇది భజన్స్ అంటున్నారు. మనకు వచ్చిన 4-5 సాయి భక్తులను అడిగితే ఏం భజనలు పాడాలో వాళ్ళు చెప్తారు, అలా చేసేస్తే మనకు 1 లక్ష రూపాయలు మిగులుతాయి కదా అనేది ఒక మనీ మైండెడ్గా అయిపోయి ఇదిగో ఇది చేశాను. ఈ స్వామి ఆల్బమ్ చేశాను, ఇవన్నీ స్వామి ఆల్బమ్ చేశాను. ఓకే, చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఇవన్నీ స్వామి పుటపత్తులో రెగ్యులర్గా పాడతారు, పాహి గజానన దీనావన అని, మానస భజన గురుచరణి, జగదీశ్వరి దయాకరవని, చిత్తచోర, ప్రేమ ముదిత, షిరిడి సాయి ద్వారకమాయి, గోవింద హరే గోపాల్ హరే, భస్మభూషితాంగ, ఇటువంటివన్నీ పాడి ఒక ఆల్బమ్ చేసి వాళ్ళకి ఫోన్ చేశాను. ఇవి 1000 ఆల్బమ్స్ చేశాం. చేసి పాడితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, అవేం మాకు అక్కర్లేదు, ఎక్కడికి పంపించాలంటే మాకేం అవసరం లేదు, మీరు ఒక 10-20 మా కోసం పెట్టండి, ఎవరి చేతన వస్తుంటే పంపించండి, మిగతా అవన్నీ ఫ్రీగా ఇచ్చేయండి అన్నారు. ఫ్రీగా ఇచ్చేమైనప్పటికీ నాకు ఇంకా దుర్బుద్ధి కలిగి ఇవి సాయి భక్తులకు అమ్ముకుంటే మనం బాగా డబ్బులు వస్తాయి కదా, అలా మీరు నమ్మరు అసలు. అలా పిచ్చి పిచ్చివన్నీ ఆలోచనలు. సాయి భక్తులు చాలా మంది ఉన్నారు, స్వామికి అన్ని తెలుసు. పుట్టపర్తిలో వెళ్ళాము, లక్షలో మంది ఉన్నారు. 1 లక్ష సీడీలు అమ్మామనుకోండి మనం కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఇంకా మనం ఏమనుకుంటే చేయొచ్చు.
సాయిబాబా పిచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు అని అలా ఆలోచిస్తున్నాను తప్పితే ఇది ఒక మంచి ఒక అవకాశం, ఒక డివైన్ ప్లేస్, ఒక డివైన్కి దగ్గర అవుతున్నాను నేను, ఆయనకి భగవంతుడు దగ్గర అవుతున్నాను, ఇది మంచి ఆపర్చునిటీ వచ్చింది అసలు రాలేదు. సరే వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత నేను స్వామీజీ చేత రిలీజ్ చేయించాలన్నారు, స్వామి చేత. ఏంటంటే నాకెవరు తెలియదు అమ్మ, అక్కడ ఎప్పుడో 98లో వెళ్ళాను, 12 years అయిపోయింది ముందే, నాకెవరు తెలియదు. లేదు మేము ఇక్కడి నుంచి ప్రే చేస్తాం, మీరు మీ ప్రయత్నం మీరు చేయండి లేదా మీ ఇష్టం అన్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు, నేను ఫోన్ పెట్టేశాను. తర్వాత నా ప్రోగ్రాం చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే నన్ను 98లో తీసుకువెళ్ళారు దొరగారు, వారు మళ్ళీ ఆ కచేరీకి రావటం 10 ఏళ్ళ తర్వాత, వారిని ఎలా శివప్రసాద్ ఎలా ఉన్నావా, స్వామి నిన్ను బ్లెస్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది నీ జర్నీ అంటే అద్భుతంగా ఉంది సార్, అమెరికా వెళ్ళొచ్చాను, సత్యసాయిబాబా భక్తులు అక్కడ ఇట్లా అన్నారు, వాళ్ళు రిలీజ్ చేయాలంటున్నారు, నాకు మీరు చెప్తే ఎవరు తెలీదు, అది కూడా 10 సంవత్సరాలు అయిపోయింది, మీరు వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఏం కావాలి ఏమిటది అంటే ఇట్లా సీడీ చేశాను సార్, మీకు ఒకటి ఇస్తాను, విన్న తర్వాత అది స్వామి రిలీజ్ చేయాలంటున్నారంటే తప్పకుండా చేద్దాం అన్నారు ఆయన క్యాషువల్గా. నాకు అనిపించింది అప్పుడు ఇది మన ప్రేయర్స్ కాదు, వాళ్ళ ప్రేయర్స్ బాగా ఫలించినాయి, వాళ్ళకున్న నమ్మకాన్ని స్వామి ఈ విధంగా ఇచ్చారని చెప్పి నన్ను తీసుకెళ్ళటం, దొరగారు ఈ రిలీజ్ చేయించటం, అలా ఒకటి కొంచెం దగ్గర అవుతున్న స్వామికి. ఆ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా పిచ్చి శాస్త్రం ఏంటంటే, నేను ఒక కూర్చుంటే అందరిని కూర్చోబెడతారు. సరే దొరగారితో అంతకుముందు 98లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు సీనియర్ డివోటీస్ కొంతమంది ఒకళ్ళిద్దరు గుర్తుపట్టేవాళ్ళు, మిగతా వాళ్ళంతా కొత్త వెళ్ళి వస్తుంటారు కదా. అలా వరండాలో కూర్చోబెట్టారు నన్ను కూడా, స్వామి రావడానికి ఇంకా 10-15 నిమిషాలు టైం ఉంది. అప్పుడు నేను ఊరికినే మరమరింగ్ చేసుకుంటున్నా, ఏంటి స్వామీజీలు వీళ్ళంతా పీఠాధిపతులు వీళ్ళంతా డబ్బులు ఉంటేనేమో స్వామి దగ్గర కూర్చోబెడతారు, డబ్బులు లేని వాడేమో మామూలు వాడేమో చివరి కూర్చుంటాడు, ఆయన వచ్చి వాడికి దర్శనం ఎప్పుడు ఇవ్వాలి అని ఇట్లా అనుకుంటుంటే ఒక ఆయన నా పక్కనే కూర్చొని బుక్ చదువుకుంటున్నాడు అప్పటిదాకా. ఎందుకు చెప్తున్నానంటే ఇది స్వామి యొక్క మహిమ ఇప్పుడు తెలుస్తుంది నాకు. మనం ఏదైనా పిచ్చిగా ఏదైనా బ్యాడ్గా ఏదైనా మనం థింక్ చేస్తుంటే దానికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది స్వామి. అది ఈ రోజు వరకు జరుగుతుంది. నాకు ఎలా జరిగిందంటే, ఆ పక్కన కూర్చుని ఆయన ఇట్లా సైలెంట్గా, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అక్కడ. 50,000 మంది కూర్చున్నా కూడా ఒక్క మనిషి కూడా లేడేమో అన్నట్టుగా ఉంటుంది అస్సలు. అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి అందరు చెప్తుంటారు. ఆయన నన్ను ఇట్లా చూసి సాయిరామ్ అన్నాడు మెల్లిగా, సాయిరామ్. తర్వాత మళ్ళీ బుక్ చదువుకుంటున్నాడు. మళ్ళీ 1 నిమిషం టైం ఇచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు, మీ పేరేంటి అని అడిగాడు. శివప్రసాద్. మీరు కూడా అదే ఫ్లోలో అది పెద్దగా అరవకూడదు అక్కడ, చెప్పకూడదు. మళ్ళీ బుక్ చదువుకుంటున్నాడు అని ఇట్లా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాట్ ఆర్ యూ అన్నాడు, మీరేం చేస్తారు? మ్యూజిషియన్ అన్న. అది మ్యూజిషియన్ అన్నప్పటికీ ఓ మ్యూజిషియన్ అని చెప్పి ఇట్లా లేచి ఇట్లా నమస్కారం పెట్టి మళ్ళీ కూర్చున్నాడు. సరే చదువుకుంటున్నాడు, నేనేమో ఇట్లా చూసాను, నేను మ్యూజిషియన్ అని చెప్పి నేను కొంత ఫోజ్ కొడుతున్నాను. అందరూ అంక చూస్తున్నారు, ఈయన అడగటం అంతా గమనిస్తూ ఉంటారు అక్కడ అందరు. సో అదే జరుగుతుంది. సో స్వామి ఇంకా వస్తున్నారు అని చెప్పారు. మనకి తెలిసిపోతుంది స్వామి వచ్చేది, ఆయన మందిరంలో నుంచి వస్తుంటారు. ఇంకా భజన్స్ అవి జరుగుతుంటాయి. స్వామి డైరెక్ట్గా ఈయన దగ్గరికి వచ్చారు, నా పక్కన కూర్చున్నారు. నా పంట పండింది కదా అని చెప్పి స్వామికి నమస్కారం పెట్టుకోవాలని చెప్పి స్వామికి ఇట్లా నమస్కారం, పాద నమస్కారం చేసుకుందాం అని చెప్పి ఇట్లా వంగుతున్నా కూడా స్వామి నన్ను పట్టించుకోవట్లా, నన్ను చూడలేదు. ఆయనతో మాట్లాడుతున్నారు, ఇట్లా ఏదో చూపిస్తున్నాడు ఆయన, ఓకే అంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ఇంకా వెళ్ళిపోయారు స్వామి. నేను ఈ దొరగారు నన్ను తీసుకొచ్చారు కదా, వారిని అడిగా, ఎవరు స్వారు? వారు నా పక్కనే డైరెక్ట్గా స్వామి ఇక్కడికి వచ్చారు, నాకు భలే అవకాశం దొరికింది పాద నమస్కారం అంటే. ఆయన శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఉన్నారు, చాలా క్యాజువల్గా. అంటే ఇమాజిన్, నేను ఎంతో మరమరింగ్ చేశా కదా, డబ్బులు ఉన్నవాడు ఇక్కడ కూర్చుంటాడు, మామూలు వాడు అక్కడ కూర్చుంటాడు, పిచ్చివాడు నీ పక్కనే ఒక దేశాధిపతి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ 1 కంట్రీ నీ పక్కన నేల మీద కూర్చున్నాడు. అది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట.
మనం బ్యాడ్గా ఏదైనా అనుకుంటే దానికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ స్వామి ఇస్తున్నారు. వినూత్నమైన ఈ ఈల ప్రక్రియను తర్వాత తరానికి అందచేయడానికి మీరు మీ శిష్యుల్ని ఏమన్నా తయారు చేస్తారు? ఎందుకంటే మీరు ఈలపాట నేర్చుకునే టైంలో అసలు గురువులు అనేవాళ్ళు ఈలపాటలో లేరు కదా, లేరు. అయినా మీరు మీ స్వయం కృషితో నేర్చుకుని వచ్చారు. మరి మీ శిష్యుల్ని ఏమైనా తయారు చేస్తారా? చాలామంది ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ కానీ ఫారెన్ కానీ చాలామంది నా దగ్గరికి ఆటోగ్రాఫ్ల కోసం వచ్చి తర్వాత చాలా బాగుందని చెప్తూ వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావటం, వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్స్ వాళ్ళని తీసుకొచ్చి చాలామంది మా అబ్బాయి ఇట్లా పాడతాడండి ఒకసారి వింటారా అని చెప్పటం, మా అమ్మాయి ఇట్లా పాడుతుంది, విజిల్లో పాడుతుంది నేను ఆశ్చర్యపోయి ఎట్లా పాడతావు పాడు అని చెప్పి పక్కన పిలిచి పాడించుకునేవాడిని. పాడించుకుంటే వాళ్ళకి తెలిసిన ఏదో రైమ్స్ అనో ఇంగ్లీష్ రైమ్స్ అనో లేదా ఒక డివోషనల్ సాంగ్స్ అనో వాళ్ళ అమ్మ పాడేది, వాళ్ళ ఇంట్లో వినేవు ఏవో పాడేవాళ్ళు. కానీ స్పష్టంగా బాగుండేది. అప్పుడు వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ ఇప్పించాలని, ఇది ఆన్లైన్లో మీరు చెప్తారా, మీకు మీలాగా సస్టైన్ చేయాలంటే ఎట్లా చేయాలి, మీలాగా స్వరాలు రావాలంటే ఏం చేయాలి అంటే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పేవాడిని, సాధన ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ రోజున ఇప్పుడు ఈ ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు కూడా నేను క్వాలిటీ తగ్గకుండా పాడుతున్నానంటే నా సీక్రెట్ రోజుకు 4 to 5 hours నేను సాధన చేస్తాను. ఈవెన్ ఈ రోజు కూడా తెల్లవారుజాము నుంచి పాడుతూనే ఉన్నా ఇక్కడికి వచ్చేదాకా. అసలు పాడకపోతేనే నొప్పి అలా చెప్పాలి. ప్రాక్టీస్ గంటలు పాడుతుంటే ఇంకా అదొక నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది. అలా అయిపోయింది. అంటే ఇప్పుడు సంగీతం వాళ్ళు ఇన్స్ట్రుమెంటలిస్టులు కానీ వోకలిస్టులు కానీ వాళ్ళు కూడా సాధన చేయకపోతే లెజెండ్ కాలేరు. ఇప్పుడు ఒకప్పుడు చేసి ఉండాలి పెద్దవాళ్ళైనా కూడా. అలా ఇది ఒక కళా ప్రక్రియగా తీసుకురావడానికి ఎంతోమంది గుర్తించకుండా ఎన్నో అవస్థలు పడ్డాను. నాకెవ్వరు సహకార వాయిద్యం కూడా వాయించేవాళ్ళు కాదు. అంతే కదా. నా విజిల్ ఏంటయ్యా బాబు, నువ్వు ఏదైనా పాడు మేము వాయిస్తాం కానీ విజిల్కి వాయించమంటావేంటి అని చాలామంది చాలా సంవత్సరాలు నేను చాలా అవస్థపడ్డాను. ఎవరు వినేవాళ్ళు కాదు. మీరు శాస్త్రీయ సంగీతంలో కూడా ఆ కచేరీలో కూడా చేర్చారు. ఎందుకంటే ఇప్పుడు వీణా మాండలిన్ కానీ తబలా ఇవన్నీ ఉన్నాయి, శాస్త్రీయ కచేరీలో ఉన్నాయి. కానీ ఈల అనేది ఎక్కడ లేదు కదా. దీన్ని ఎలా చేర్చారు మీరు? నేను ఏం చేర్చలేదు. ఇంకా అది గుర్తింపు రానట్టే. ఇప్పుడు 100% తీసుకుంటే ఇంకా నేను 5% మందికే తెలుసు, ఒక 5% తెలుసు. చాలామందికి తెలియదు. ఇది ఒక ఆర్ట్ లాగా ఇలా ప్రోగ్రామ్ చేస్తాడు, కచేరీ చేస్తారు, చాలామందికి తెలియదు. అందుకే ఎందుకు తెలియదంటే ఏదైనా ఒక కొత్త ప్రక్రియ వచ్చినప్పుడు అది చిరస్థాయిగా ఉండేట్టుగా చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి ఏమైనా తెలిస్తే ఒక అతను ఇలా పాడేవాడు అని చెప్పి నన్ను చూపిస్తారేమో, కానీ ఇప్పటికిప్పుడు 100 మంది రావాలంటే వోకల్లో లాగా ఇన్స్ట్రుమెంట్ లాగా రేర్ ఇన్స్ట్రుమెంట్స్, రేర్ ఆర్ట్స్ అలా కావు. దీనికి నేనే ఉదాహరణ. 55 ఏళ్ళ నుంచి నేను ఇలా చేస్తుంటే ఈ మాత్రం స్టేజ్కి వచ్చాను. ఆల్బమ్స్ చేసి తర్వాత టెక్నాలజీతో మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ కావాలి, అప్డేట్. అలా నేను క్యాసెట్ ఉన్నప్పుడు క్యాసెట్ పాడా. మా గురువు గారే అది క్యాసెట్ రికార్డింగ్లో చేయించి వారు ఆశీర్వాద బలంతోనే ఈరోజు ఇంతమందికైనా తెలిసాను అనుకోవాలి. ఎందుకంటే వారు కంజరా వచ్చారు నాకు ఫస్ట్ క్యాసెట్లో బాలమురళి గారు. తర్వాత గెస్ట్గా వచ్చి ఒకసారి గెస్ట్గా పిలిస్తే, ఎప్పుడు గెస్ట్గా పిలుస్తావేంటి, మన ఇద్దరం ఎందుకు పాడకూడదు అని చెప్పి ఇదంతా స్వామే ఆయన దగ్గరే నేర్చుకుని ఆయనతోనే నాకు ఈ గొలుసు వేసినప్పుడు గానగంధర్వుడు నీతోనే ఉంటారు, లోకాలన్నీ తిరుగుతావని ఇట్లా అన్నారు. లోకాలని తిరుగుతావు అంటే నాకేం అర్థం కాల, గానగంధర్వుడు అంటే అర్థం కాల. అక్కడున్న పండితులు వాళ్ళు చెప్పారు. మీ గురువు గారు ఎవరు ఉన్నారు బాలమురళీకృష్ణ గారు అంటే వారిని స్వామి గాలగంధర్వుడు అంటారు. ఇట్లా అంటే లోకాలను తిరుగుతుంటే ప్రపంచం అంతా నువ్వు ప్రపంచయాత్ర చేస్తావు. గళమురళి అని బాలమురళి గారు అన్నారు. ఇది ఈలపాట కాదు, గళంతో పలికిచ్చేటువంటి మురళి. నా పేరు కూడా మురళి ఉండాలి కదా అని చెప్పి గళమురళి అన్నారు. స్వామివారేమో అద్భుత ప్రక్రియ, అందరి చేత పాటించావు. ఇవాళ గోవిందకృష్ణ జయ, ప్రేమ ముదిత అవన్నీ అందరూ పాడారని చెప్పి స్వామి మేము నంబరు 90 నిమిషాలు కూర్చొని ఆ పెద్ద వయసులో కూడా నేను అనుకున్నా కదా, పెద్ద వయసులో మర్చిపోతుంటారు ఇట్లా అనుకున్నా కదా. వాటన్నిటికీ సమాధానం 90 నిమిషాలు ప్రోగ్రాం అయిన తర్వాత ½ an hour నాతోనే ఉండి నా విషయాలని అడుగుతున్నారు. తర్వాత మా వైఫ్ని చూపించి తన ద్వారానే నేను అయ్యానని చెప్పి, డివోటీని అయ్యానని చెప్పి ఇట్లా
అంత పుష్కలంగా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు స్వామి అంతే మీ వైఫ్ ఈ దగ్గర రోజు వరకు. సో దేశ విదేశాల్లో మీరు దాదాపు 15,000 కచేరీలు అవునమ్మా. ప్రదర్శించారు ఆ, దేశాధినేతల దగ్గర. 20 ఎవరెవరు దేశాల్లో కూడా. ఎవరెవరు ఉన్నారు, ఎవరి ముందు మీరు ప్రదర్శించారు? అంటే నాకు బాగా కోరిక ఉండేది, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దీన్ని తీసుకువెళ్ళాలి, ఇది కూడా ఒక ఆర్ట్ లాగా ఉండాలని ఉంటే 88లోనే నన్ను పివి నరసింహారావు గారు, మ్మ్. నేను చెప్పే కదా కోన ప్రభాకర్ గారు, వారికి ఇంట్రడ్యూస్ చేసి ఇందిరాగాంధీ గారి ఇంట్లో ప్రోగ్రామ్ ఇప్పించారు 1981-82లో. వారు 15 నిమిషాలు టైం ఇచ్చి నా ప్రోగ్రామ్ని ఒక గంట సేపు ఎక్స్టెండ్ చేశారు. ఇది లాస్ట్లో ఆవిడ ఒకటి పాడండి అంది మ్మ్. గంట తర్వాత. ఈ రఘుపతి రాఘు పాడేప్పటికీ పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి. నెహ్రూ ఫ్యామిలీ వీళ్ళంతా, పివి గారు వీళ్ళంతా, నెహ్రూ, అరుణ్ సింగ్ వీళ్ళంతా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, రాజీవ్ గాంధీ. వచ్చి ఓపెన్ యువర్ మౌత్, ఐ వోంట్ బిలీవ్ సంథింగ్ ఇస్ దేర్ మ్మ్. అని నవ్వుతూ జోక్ చేస్తూ చాలా ప్రైజ్ చేసి ఫెలిసిటేట్ చేశారు. అప్పుడు 1988లో పివి నరసింహారావు గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, వారి ఆధ్వర్యంలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మాస్కోలో ఒక ఉత్సవం జరిగింది, భారత్ ఉత్సవం అంటారు. దానికి నన్ను స్పెషల్ ఆర్టిస్ట్గా, ఒక యూనిక్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసి వారితో ప్రయాణం. బాబు అట్లా మొట్టమొదట నేను వెళ్ళింది రష్యా. ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. రష్యా గొర్బచోవ్ ప్రెసిడెంట్ అప్పుడు క్రెమ్లిన్ థియేటర్లో డిన్నర్స్, తర్వాత ఆర్మేనియన్ రిపబ్లిక్, తర్వాత జార్జియా రిపబ్లిక్లో 2 స్టేట్స్లో నా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయటం. మ్మ్. 15 రోజులు బా. ట్రావెల్. మ్మ్. తర్వాత బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఒక ఏదో సన్నివేశం జరిగినట్టుంది మీ లైఫ్ లో, బ్యాంకాక్ లో. బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ ఇది. తర్వాత బ్యాంకాక్లో నాకు బాగా చిన్న అబ్బాయి అప్పట్లో అతను తబలా వాయిస్తుంటాడు, అతను బ్యాంకాక్లో సెటిల్ అవ్వటం. బ్యాంకాక్లో నా ప్రోగ్రామ్ పెడతానంటే బ్యాంకాక్లో ఎవరు ఉంటారు, ఇండియన్స్ తెలుగు వాళ్ళు అసలు ఎవరు ఉంటారు కదా అన్న. అదే అన్నయ్య నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాను అని చెప్పి అతను ఒక ఇటువంటి పెద్ద పోస్టర్ ఒకటి చేసి అతనే హాల్ బుక్ చేసేసి మ్యూజిక్ బై ఇన్స్ట్రుమెంట్ నో, మ్యూజిక్ బై వోకల్ నో, మ్యూజిక్ బై విజిల్ మేబీ, అలా ఒక తమాషాగా ఒక పోస్టర్ తయారు చేసి ఒక ఫ్రెంచ్ థియేటర్ని బుక్ చేసి ఆ పోస్టర్ దాని ముందు పెట్టి వినూత్నం కాదు, టికెట్స్ పెట్టాడు. 1000 బాక్స్, 500 బాక్స్, 300 బాక్స్ పెట్టాడు. సూపర్. మీరు నమ్మరు, 1 మంత్ తిరిగే లోపల అతను ఫోన్ చేసి అన్నయ్య మన టికెట్స్ అన్నీ హాల్ అయితే బుక్ అయిపోయినాయి, మీరు 4 రావచ్చు, మన టికెట్స్ డబ్బులు అన్నీ వచ్చేసినాయి, చూద్దాం. ఇప్పుడు అంతా నాన్ ఇండియన్స్ అక్కడ ఇవ్వటం. తర్వాత బ్యాంకాక్ పోస్టు, తర్వాత వాళ్ళంతా పేపర్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఇంటర్నేషనల్ ఈస్ ఎ కల్చరల్ బ్రిడ్జ్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ భారత్ అని చెప్పి పెద్ద హెడ్లైన్స్లో మా ఫోటోలన్నీ వేసి చేయటం మర్చిపోలేను. అయితే మీకు వచ్చిన అవార్డు రివార్డుల్లో ఏది అత్యంత సంతృప్తి ఇచ్చింది అని అంటే అన్నీ అని చెప్పేస్తారేమో. అన్నీ అంటే రీసెంట్గా అది కూడా భగవాన్ సత్యసాయిబాబా వారి బ్లెస్సింగ్స్తో వచ్చింది. నాకెప్పుడు ఉండేదన్నమాట, దీన్ని ఒక అత్యుత్తమమైన స్థానంలో రావాలి, అవార్డ్స్ ఏమి లేవు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇవాళ పద్మశ్రీ కదా, మీరు డాక్టరేట్ కదా, ఇలా అడుగుతుండేవాళ్ళు బయోడేటా అనౌన్స్ చేసేటప్పుడు. నేను చెప్పండి ఏమీ లేదండి, ఒక పేపర్ అయినా నాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా 1981లో నేను అప్పుడు అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ దగ్గర ప్రోగ్రామ్ ఇస్తే విజిల్ విజార్డ్ అని టైటిల్ పెట్టి ఒక ఆర్టికల్ రాశాను. అది నాకు ఇప్పటికి కూడా విజిల్ విజార్డ్ శివప్రసాద్ అని నాకు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ వస్తుంటాయి. అంత బాగా అది విజిల్ విజార్డ్ అంటే ఈలపాట మాంత్రికుడు అని అర్థం దానికి. సో అలా ఆ టైటిల్ బాగా ఫేమస్ అయిపోయింది, విజిల్ విజార్డ్ అని చెప్పండి అన్న. ఒకరోజు ఒక సంవత్సరం 2022లో ఏలూరులో సత్యసాయిబాబా ఇట్లాగే ప్రోగ్రామ్, భజన ప్రోగ్రామ్ ఆఫర్ వస్తే వెళ్ళి చేస్తున్నాం. ఈవినింగ్ ప్రోగ్రామ్, మార్నింగు రిహార్సల్స్, సౌండ్ రిహార్సల్స్ చెకప్ చేస్తాం. ఒక ఫోన్ వచ్చింది నాకు, సౌండ్ అందరం రిహార్సల్స్లో ఉన్నాం, ఫోన్ వచ్చింది. ఆర్ యు శివప్రసాద్ అన్నారు. అంటే అవునండి అన్న. 16th జూలై మీరు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అన్న. అంటే ఏలూరులో ఇట్లా కన్సర్ట్కి వచ్చాను. ఎప్పుడు వెళ్తారు హైదరాబాదు అన్నారు. అంటే రేపు మార్నింగ్ కల్లా ఉంటాను, 16th జూలై కొంచెం నోట్ చేసుకోండి అన్నారు. సరే అండి, నేను ప్రోగ్రామ్ కోసం కావాల్సి అనుకొని తప్పకుండా రండి అన్నాను. మీరు నమ్మరు, మార్నింగ్ 7 o'clock హైదరాబాద్ వచ్చేసాను ఏలూరు నుంచి.
10 o'clock మా ఇంటికి ఒక 10 members బా వచ్చి బొకేలో అవన్నీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని ఈయన రిజిస్ట్రార్, ఈయన డీను, ఈయన ఇంకో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంథింగ్ ఏదో ఒక వాళ్ళ చెప్తాను పదవులని చెప్తూ పేర్లు చెప్తూ కంగ్రాచులేషన్స్ వీఆర్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ విశాఖపట్నం, మా ఫౌండర్ చైర్మన్ శ్రీ భరత్ గారు మిమ్మల్ని స్వయంగా ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయమన్నారు, మీకు హానరీ డాక్టరేట్ గీతం యూనివర్సిటీ వారు ఇస్తున్నారు. ఈలపాట సృష్టించిన రికార్డ్ అసలు నాకు అసలు ఊహ కూడా అందలా. ఇది స్వామి స్వయంగా వారి దగ్గర రిహార్సల్ చేస్తున్నప్పుడు వాడి మందిరంలో వచ్చినట్టు ఫోన్ కాల్గా వచ్చి ఒక తలుపులు వేసుకొని స్వామి ముందు ఏడ్చేశాను. స్వామి ఎంత నువ్వు నాకు ఎంత ఏది కావాలంటే అది ఇస్తున్నావు, ఏది అడిగితే అది ఇచ్చి నన్ను ఒక తండ్రిలాగా దేవుడిలాగా అన్నిటికీ, అది కూడా మా గురువు గారు చెప్పినట్టు. మా గురువు గారు అనేవారు, నువ్వు రవీంద్ర సంగీతం పాడవాయి నీకు డాక్టరేట్ వస్తుందనేవారు. అది చెప్పి 5-6 ఏళ్ళు అయింది. నేను రవీంద్ర సంగీతం చేశా, గురువు గారు విన్నారు, ఇవన్నీ చేశా. రవీంద్ర సంగీతం ఆనందధార అని దీనికి పేరు పెట్టా. అట్లాగే స్వాగతం కృష్ణ అని కృష్ణుడికి సంబంధించిన పాటలన్నీ పాడా. అలాగే అన్నమాచార్య కీర్తనలు 7 Hills Whistles టైటిల్ ఇలా పెట్టా. తర్వాత ఎందరో మోహన్ బోలని ఇచ్చేసా. తర్వాత స్వామి ఆల్బమ్స్ ఇలా చేశా. ఈ 3 ఆల్బమ్స్ స్వామి, ఈ 3 వాల్యూమ్స్ పుట్టపర్తికి ట్రస్ట్కి ఇచ్చాం. తర్వాత ఇవి కూడా అఖిల నాగేశ్వరరావు గారు నా ప్రోగ్రాంకి వచ్చి ఒకసారి ఆయన పాటలన్నీ పాడమని చెప్పి స్పాన్సర్ చేశారు వారు. ఇలా స్వర్ణ కంకణం కూడా వేశారు నాకు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి. లాహిర్లో అని చెప్పి వారు చేశారు. అలాగే ఎన్టీఆర్ సాంగ్స్ చేయమని చెప్పి విజిల్లో ఇవన్నీ. తర్వాత నా దేశమే నా ఊపిరి, మేరా భారత్ మేరా శ్వాస్ అని ఒకటి ఆల్బమ్ చేశాను. ఇది టెండూల్కర్ గారు రిలీజ్ చేశారు. వందే మాత్రం దగ్గర నుంచి సారే జహసచ్చ, జనగణమన ఇవన్నీ చేశాను. అలాగే ఇది ఒక ఆల్బమ్ చేశాను, రవీంద్ర సంగీత్. తర్వాత ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మికి అత్యంత ఇష్టమైనటువంటి పాటలు, ఆవిడ సినిమాల్లో పాడిన కూడా గిరిధర గోపాల, తర్వాత కాట్రిన్ లేవర్ గీతం, అధరం మధురం ఇవన్నీ చేశాను అనమాట. ఇది చేసి ఇది మహతి ఆడిటోరియంలో ఆవిడ 105వ జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతిలో రిలీజ్ చేశారు. సో మీరు చెప్పినట్టుగా మనకు టెక్నాలజీ తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ కళ గురించి తెలియాలి, ఇవన్నీ మీరు ఆ ఫ్యూచర్ జనరేషన్కి ఈల పాట నేర్చుకోవాలి, మీలాగా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. చాలా ఒక 20 మంది దాకా నా దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, కానీ రెగ్యులర్గా వాళ్ళు రావట్లేదు. వాళ్ళకున్న జాబ్స్ కానివ్వండి, ఐటీ జాబ్స్ కానివ్వండి, ఫారిన్ నుంచి కూడా 2-3 అమ్మాయిలు 2 నేర్చుకుంటున్నారు. కొంతమంది కామెడీ, ఎక్కువ మంది వాళ్ళు ఫిలిం మ్యూజిక్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, అంటే వాళ్ళకి అది ఇష్టం. కొంతమంది ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. సో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి నెక్స్ట్ ఒక లెజెండ్గా లేదా ఒక మెయిన్ ఆర్టిస్ట్గా దీన్ని ఒక విజిల్ ఒక మెయిన్ కన్సర్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మాత్రం చేయాలంటే కనుక ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, సాధన, నెంబర్ 2 సాధన, నెంబర్ 3 సాధన, అంతే. ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు నాకు నేను ఇప్పటికి కూడా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ లెజెండ్స్. వాళ్ళు ఎలా పాడారో ఒక కీర్తన సెలెక్ట్ చేసుకుంటే ఆ కీర్తన రాసుకోవటం, అది ఎలా పాడారని చెప్పి వినటం, మళ్ళీ రీప్రొడ్యూసింగ్ మనం అంటాం, దానికి దగ్గరగా ఉందా లేదో చూసుకోవటం. ఇప్పటికి మనకి ఎవరింటికి కూడా ఎవరు రావక్కర్లేదు, అంత టెక్నాలజీ ఉంది. మనకు ఓన్లీ మనం టైం స్పేస్ చేయాలి, అదొకటే మన చేతులు చేయాల్సి. సో ఈ విధంగా మీరు జీవితంలో ఒక లైఫ్లో 1 డేలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes మీందరు మెల్లిగా మీకు ఇష్టమైంది ఏదైనా కానివ్వండి, అది ఫైన్ ఆర్ట్స్లో సంగీతమే అక్కర్లేదు, ఏదైనా కూడా మీకు చేసుకుంటే మీ అందరికీ లైఫ్లో కూడా అది మంచి ఎనర్జీ ఇస్తుంది. మీ ఫీల్డ్స్లో మీరు రాణించడానికి కూడా ఒక ఆర్టిస్ట్గా కాకపోయినా కూడా మీకు మీ లైఫ్లో ఒక మంచి కల్చర్కి సంబంధించినటువంటి ఒక
అనుభూతి వస్తుంది, దాని ద్వారా మీ ఆరోగ్యానికి బాగుంటుంది, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు అన్ని పాజిటివ్ థాట్స్ రావడానికి, డివైన్ వైబ్రేషన్స్ రావడానికి పుష్కలంగా ఉంది. ఇది నేను చెప్పేది. అందరూ ఇప్పటికి రాకపోయినా కూడా ఇప్పటికైనా సరే ఏం మించిపోలేదు టైం. దీనికి సంగీతానికి వయసుతో సంబంధం లేదు, మీరు ఏ వయసు వాళ్ళని తీసుకోవచ్చు. రైట్ సార్. అసలు మామూలుగా పాటలు పాడేవాళ్ళు, సంగీతం నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడడం, దాని గురించి వివరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఈల పాట గురించి మాట్లాడడం అనేది ఎంత మాట్లాడినా కూడా తరగట్లేదు. ఇంకా ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి నా లైఫ్లో. మీకు ఇందాక చెప్పినట్టుగా ఎంతోమంది రిజెక్ట్ చేశారు, ఎంతోమంది నెగటివ్గా మాట్లాడారు. ఆ నెగటివ్ పాజిటివ్ చేయడం అనేది ఏదో చెప్తుంటారు, అలెగ్జాండర్ అన్నేడు ఫైట్ చేశాడు, చివరికి విజయం సాధించాడు. లాగా నా లైఫ్ కూడా అంతే. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఈ సందర్భంగా మేము కలుసుకోవడం, మా దేవరాగం కార్యక్రమానికి మీరు విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. నాకు కూడా స్వామివారిని, ముఖ్యంగా స్వతంత్ర టీవీ వారు పిలవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కళ గురించి చెప్పడమే కాకుండా స్వామివారితో నాకున్న చిన్న అనుభవాలు పంచుకునేటువంటి భాగ్యం కలిగించినందుకు నా తరఫున కూడా కృతజ్ఞతలు. నమస్కారం. సో చూస్తున్నారు కదా, మనం మామూలుగా ఒక పాట నేర్చుకోవడం అంటేనే ఎంతో కష్టపడి చాలామంది అలా నేర్చుకుంటారు. కానీ ఒక ఈల పాట నేర్చుకోవడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన సన్నివేశం అనే చెప్పాలి. చాలామంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ సార్ చెప్పినట్టు దానికి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సో సాధన ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనని విజయతరాలకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది వాళ్ళ దేవరాగంలో శివప్రసాద్ గారితో ప్రత్యేక కార్యక్రమం. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.